హాయ్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నాము అనుకుంటున్నారా? మేమైతే ఇంకా కొత్తిమీర పచ్చడైతే ఇంకా అదే రుబ్బురోలు ఉంటది కదండీ! రుబ్బురోల్లో అయితే ఇంకా మా అత్తయ్య గారైతే రుబ్బారు. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇయన్నీ అయితే వేపేసి ఇచ్చేస్తే ఇంకా మా అత్తయ్య గారైతే రుబ్బేశారండి. ఇంక ఇటు సైడ్ అయితే నేను పొటాటో ఫ్రైకైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో ఫ్రై వచ్చి ఇంకా 2 పొటాటోస్ ఉన్నాయండి. అయి తెచ్చి మా వారు చాలా రోజులయింది. ఇంకా అవన్నీ వండగా ఇంకా 2 అయితే మిగిలినాయి. ఇంక అందుకని ఆ 2 అయితే ఇంకా నాకు పాడేయడానికి ఇష్టం లేక ఇంకా వాటిలనైతే పైన తొక్కంతా తీసేసుకొని ఇంకా కడిగేసేసుకొని ఇంకా ముక్కలైతే ఇంక సన్నగా ఇంకా ముక్కలైతే కోసేసుకున్నానండి. కోసేసుకున్నాక అప్పుడు కడిగేసేసుకున్నాం. కడిగేసేసుకున్నాక అప్పుడు ఒక గిన్నెలోకైతే తీసుకున్నాను ముక్కలు. ముక్కలు తీసుకున్నాక అప్పుడు అయితే ఇంకా ఒక స్పూన్ కారము, ఒక స్పూనేమో ఇంకా సాల్టు, ఇంకా సాల్టు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఇవన్నీ వేసుకున్నానండి. వేసుకున్నాక నా దగ్గరైతే ఇంకా మైదా పిండుంది. మైదా పిండయితే ఇంక లైట్‌గా కొంచెమే ఉంది. ఇంక కొంచెం ఉందని ఇలా మైదా పిండి కూడా కొంచెం వేసుకొని ఇంక వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకున్నాక అప్పుడు అంటే మనం బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. ఇంకా బాగా నూనెలో అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇంక ముందుగా అయితే ఇంక నేను బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఇంక అటు సైడ్ అయితే ఆయిల్ అయితే ఇంకా కాగుతుందండి. ఇంకా బాగా కలిపేసేసుకున్నాక ఇంక ఈ మిశ్రమాన్నయితే తీసి ఇంక అందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక ఇంక మనకి బాగా ఫ్రైగా మనకి వడియాలు ఎలాగ ఎగుతాయో ఇంక అలాగైతే ఫ్రై అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారే తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఇటు సైడ్ అయితే ఇంక నేను ఇంక వేసేసుకుంటున్నాను. ఇంక వేసేసుకొని ఇంకైతే వేపేసుకుంటున్నాను. నేనైతే ఒక వాయి అయితే ఫస్ట్ నేనే తినేసానండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బావుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇంట్లో అయితే ఇంకా ఫ్రై చేయడానికి ఇంకేమి లేవని ఇంక ఇలా అయితే చేశాను. కాంబినేషన్ కూడా చాలా బావుందండి. కొత్తిమీర పచ్చడి అలాగే ఇంకా ఇవండి ఇంకా పొటాటో ఫ్రై. ఇంకా రోట్లో అయితే రుబ్బుకున్నాం. టేస్ట్ అయితే చాలా బావుంది. ఎప్పుడో మన చిన్నప్పుడైతే ఇంకా ప్రతీది రోట్లోనే రుబ్బేవారు. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చినియి. అవునంటారా? కాదంటారా? అన్నది మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా ఇక్కడ ఇంకా భోజనం చేసేస్తున్నాను. ఇంక కొత్తిమీర పచ్చడి అలాగే ఇంకా పొటాటో ఫ్రై కూడా వేసుకొని నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఉంటాను మరి. బాయ్.